అండి, మళ్ళీ ఒక కటింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. చూసారు కదా, క్లాత్ అయితే ఇదనమాట. ఈ క్లాత్తో మనం లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, అంత వివరంగా చెప్తాను నేను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం బాడీ కట్ చేసుకోవడానికి 4 ఫోల్డింగ్ మీద క్లాత్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి డ్రా చేసుకుందాం. ఇక్కడ మనకి బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అసలండి. సో మనం ఇక్కడ 15 ఇంచెస్ తీసుకుంటే ఖర్చు పోను మిగతాదంతా బాడీకి సరిపోతుంది, కంగళం ఖర్చులోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా 14 ఇంచెస్ అనేది బాడీ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకోవాలండి. 5.5 ఇంచుల్లో 2.5 ఏమో మెడ భాగానికి వస్తుంది, 3 ఏమో షోల్డర్ వస్తుంది. మీకు 2.5 షోల్డర్ 3. ఆ తర్వాత మనం ఆర్మ్ హోల్ అనేది 6.5 ఇంచెస్ తీసుకుంటున్నామండి. ఇక్కడ మనం చెస్ట్ పార్ట్ వచ్చి 8.5 తీసుకోవాలండి. 8.5 ఇంచెస్ తీసుకున్నాం అన్నమాట. తర్వాత ఒక 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్నాం కదా, మొత్తాన్ని ఒక బాక్స్ లాగా తీసుకోవాలి. చూసారు కదా, ఇలా బాక్స్ లాగా అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకోవడానికి ఆ కార్నర్ నుంచి 1.5 ఇంచులు అనేవి మనం డ్రా చేసుకోవాలి. పైనుంచి ఇంకా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి నడుము లెంత్ వచ్చేసి 28 ఉందండి. 4 ఫోల్డింగ్ మీద మనం 7 ఇంచెస్ తీసుకుంటాం. డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఖర్చు కోసం ఇంకో ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు పైనుంచి నడుము భాగానికి ఒక గీత గీసుకున్నామండి. చూసారు కదా ఎలా కనబడుతుందో. ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకుందాం. 2.5 ఇంచెస్కి నెక్. డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకోవడానికి బాక్స్ అనేది తీసుకున్నామండి. నెక్ లెంత్ మనం 6 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇక్కడ మేము స్టార్ నెక్ ఇచ్చుకుంటున్నాము. ఇప్పుడు మనం నెక్ స్టార్ నెక్ తీసుకోవాలనుకున్నాం కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ యువతలకు పెట్టుకుంటామండి. బాక్స్ కంటే యువతలకు పెట్టుకొని షేప్ ఇచ్చుకుంటాం. చూసారు కదండి, నెక్ షేప్ అనేది అలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. కింద ఇప్పుడు మనం నడుం భాగానికి ఒక అంగుళం క్రాస్ తీసుకుంటామండి పైకి. అలా తీసుకుంటే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. చూసారు కదా, అలా తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్లు మనం కట్ చేసేసుకుందాం రౌండ్గా. ఇప్పుడు మనం నెక్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ గీసుకున్నాం కదండి, బ్యాక్ నెక్ అనేది మనం తీసేసుకుంటాం అనమాట. సైడ్కి తీసేసుకొని ఓన్లీ ఫ్రంట్ భాగం యొక్క నెక్కే మనం కట్ చేసుకుందాం. క్లాత్ సాటిన్ క్లాత్ వల్ల జారిపోతూనే ఉంది, జాగ్రత్తగా పట్టుకొని కట్ చేసుకోవాలి మనం. నెక్ షేప్ ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ ఫ్రంట్ చంక భాగానికి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలండి. అప్పుడు ఎదర తిత్తులు రాకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది చూద్దాం. నెక్ అయితే అలా వచ్చిందండి, కరెక్ట్గా వచ్చింది నెక్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది తీసుకుందాం. ఇక్కడ బ్యాక్ సైడ్ 7 ఇంచెస్ తీసుకుంటున్నామండి. పైన
2.5 ఇంచులు. ప్రతిసారి రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాం కదా, ఈసారి నేను కొంచెం కర్వ్ ఇచ్చుకొని రౌండ్ కాకుండా వీక్ కాకుండా ఒక లీఫ్ లాగా కట్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ని కూడా కట్ చేసేసుకున్నాం. బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఆ లైనింగ్ కట్ చేసిన క్లాత్ పీస్ తీసుకొచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుందాం. వేసుకుని దాని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుందాం. వీడియోలో చూపించినట్లు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 ఫోల్డింగ్ వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్ వేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. దీని ప్రకారం మనం కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అనేది తీసేసుకోవచ్చు. ఎప్పుడు ఒక ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రానే ఉండాలండి. లైనింగే మనం కరెక్ట్గా మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ని 4 మడతల మీద మడత పెట్టుకొని ఇలా సమోసా మోడల్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ 8 మడతలు వస్తాయి. మనం బాడీ 4 మడతల మీద 8 ఇంచెస్ తీసుకున్నాం, 7 ఇంచెస్ తీసుకున్నాం కదా నడుము. సో ఇక్కడ మనం 3.5 ఇంచెస్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా 28 ఇంచెస్ వస్తుంది 8 ఇంచెస్ మీద. సో మనం ఇక్కడ 8 ఇంచెస్ తీసుకొని పైనుండి ఎంత వచ్చిందో కొలుచుకున్నాం. కొలుచుకున్న తర్వాత పైనుంచి మనకి 5 ఇంచెస్ అనేది వచ్చిందండి. ఈ 5 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇది నడుము భాగానికి అటాచ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి లెంత్ అనేది 8.5 ఉందండి ఇక్కడ. ఇప్పుడు మనం టేప్ని కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. టేప్ని పైకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 42 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు మనకి బాడీ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాం కదండి. 14 ఇంచెస్ ప్లస్ ఈ కింద అంబ్రెల్లా అనేది మనం 38 ఇంచెస్ తీసుకున్నాం. 14 + 38 మొత్తం 52 ఇంచెస్ అనేది టోటల్ లెంత్ వస్తుంది అనమాట. కరెక్ట్గా మనకి బాడీ లెంత్ అనేది సరిపోతుంది, ఫుల్ ఫ్రాక్ లెంత్. ఇక్కడ మనం పైన పట్టుకొని టేప్ని కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకొని రౌండ్ అనేది సర్కిల్ అనేది తీసుకుంటాం అనమాట. మొత్తం 42 ఇంచెస్కి తీసుకున్నాం. గీసి చూపిస్తాం మీకు ఇప్పుడు. చూడండి, ఇక్కడ నేను డ్రా చేశాను అనమాట. 42 ఇంచెస్కి డ్రా చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు దీన్ని ఈ లైన్ ప్రకారం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న లైన్ ప్రకారం అనేది మనం కట్ చేసుకుంటున్నాం అనమాట. బాటమ్ సైడ్ ఖచ్చితంగా 2 టైమ్స్ అయినా క్రాస్ చెక్ చేసుకోవాలండి, కరెక్ట్గా వస్తుందా లెంత్ లేదా అని. లేదంటే ఎగుడు దిగుళ్ళు వచ్చేస్తుంది లాస్ట్లో ఫినిషింగ్లో. నడుం దగ్గర కూడా మనం కట్ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ లైనింగ్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు లైనింగ్ అనేది అంబ్రెల్లా తీసుకోకుండా ప్యానల్స్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ మనం మొత్తం 6 ప్యానల్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఎలాగో మనం మడిచి కుడతాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్తో సమానంగా లైనింగ్ కూడా మనం తీసుకున్నాం కదా. 38 ఇంచెస్ అనేది ఇప్పుడు తీసుకున్నాం. ఇక్కడ మనం 38 ఇంచెస్కి తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఒక్కో ప్యానల్ మనం 4 ఇంచెస్ తీసుకుంటున్నామండి. ఇటువైపు కూడా 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత టేప్ని మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు 6 ప్యానల్స్ అనేవి ఫ్రంట్ 3 వస్తాయి, బ్యాక్ సైడ్ 3 వస్తాయి. మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత కింద ఏమైనా క్రాస్ వస్తే మనం లెవెల్గా కట్ చేసుకోవాలండి. ఈ లైనింగ్ కటింగ్ అనేది అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ లెంత్ అసలు వచ్చేసి 12 ఇంచులు అనమాట. ఇక్కడ మనం 13 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు మనం 13 ఇంచులు తీసుకుంటే కుట్లు అవన్నీ పోను 12 ఇంచులు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపించినట్లు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం. ఫోల్డింగ్ వైపు 3 ఇంచెస్కి కిందకి చిన్న లైన్ అనేది డ్రా చేసుకున్నాం.
ఇక్కడ మనం డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇది చంక వైపు వస్తుంది అనమాట. ఈ 3 ఇంచెస్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక 1 ఇంచ్ యువతలకు పెట్టుకోవాలి. అక్కడ ఒక చిన్న గీత పెట్టుకొని అక్కడ నుంచి మనం డౌన్ చేసుకుంటూ రావాలి హ్యాండ్స్కి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకోవడమే. కట్ చేసుకునే ముందు ఒకసారి లెంత్ అనేది చూసుకుంటాం, హ్యాండ్స్ ఎంత వచ్చింది ఏంటని చెప్పని. ఇప్పుడు అక్కడ నుంచి కిందకి తీసుకున్నాం. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకుంటామండి. ఇప్పుడు చేయి కింద భాగం దగ్గర మనకి లూజ్ అనేది 10 ఉందండి. సో 5 ఇంచెస్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకుంటాం. ఒక 1.5-2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకుంటాం. దీని ప్రకారం మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ మనం హ్యాండ్స్ అనేవి కరువు తీసుకుంటామండి. ఇలా కరువు తీసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లూజ్ ఏం రాకుండా. చూడండి కటింగ్ చూద్దాం. జస్ట్ ఆ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకుంటూ రావడమే. ఇప్పుడు దీని ప్రకారం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవడమే. హ్యాండ్స్ కటింగ్ అయితే సేమ్ ఇంకింతేనండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఫ్రంట్ వైపు కొంచెం లోతు తీసుకుంటున్నాము. ఇలా లోతు తీసుకున్న భాగం అనేది మనం ఫ్రంట్కి పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ కట్టింగ్స్ అనేవి పెట్టుకొని దాని ప్రకారం కట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం కోట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఈ క్లాత్ చూపించా కదండి ఇందాక. అయితే ఈ క్లాత్తో మనం కోట్ లాగా అటాచ్ చేసుకుంటాం అన్నమాట బాడీకి. సో ఇప్పుడు మనం ఈ కోట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ మనం పేపర్ కటింగ్ చేసుకుందాం. ఆ తర్వాత మనం క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుందాం. ఎందుకంటే క్లాత్ మనకి చాలా తక్కువ ఉంది, 4 ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకోవడానికి వీలుగా లేదు. అందుకని ఇక్కడ నేను న్యూస్ పేపర్ని ఓన్లీ 2 ఫోల్డింగ్ మీద తీసుకున్నానండి. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే మనకి కోట్ లాగా వస్తుంది అనమాట, బ్యాక్ ఏం రాదు. సో నేను ఫ్రంట్ 2 ఫోల్డింగ్ తీసుకొని ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా బాడీ, అది అటాచ్ చేసుకొని ఇదిగో పేపర్ మీద పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ లెంత్కి ఒక 2 ఇంచెస్ పైకే ఉండాలి కోట్ అనేది. సో దీని ప్రకారం మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇక్కడ చంక భాగాన్ని గీసుకుంటున్నాను. దీనికోసం ఇంకా నేను ఎక్స్ట్రా కొలతలేం తీసుకోవట్లేదండి. ఆల్రెడీ మనం కుట్టుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ దీని మీద పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇది నెక్ అన్నమాట. ఇది అసలు కదా, అసలు కంటే మనం ఒక 1.5 ఇంచ్ డౌన్ చేసుకున్నాం. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. మనం మామూలుగా అయితే ఈ కింద బాటంలో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఇది ఆల్రెడీ 1.5 ఇంచ్ పైకే ఉంది కాబట్టి తీసేస్తున్నాం. ఇక్కడ మనం నెక్ అనేది ఫస్ట్ అసలు నెక్ తీసుకున్నాం. ఇప్పుడు అసలు కంటే మనం ఒక 2 ఇంచులు డౌన్ పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ 1.5 ఇంచ్ కట్ చేసుకుంటాను, కింద తీసుకుంటాను అన్నమాట. అప్పుడు మనకి ఎలాగో ఒక హాఫ్ ఇంచ్ కుట్లో పోయింది కాబట్టి మనకి కరెక్ట్గా 2 ఇంచెస్ కిందకు వస్తుంది నెక్ కంటే. ఇక్కడ మనకి కోట్కి ఇక్కడ గ్యాప్ రావాలి కదండి, దానికోసం కూడా నేను ఒక 1.5 ఇంచ్ లోపలికి తీసుకున్నాను అన్నమాట. నేను 1 ఇంచ్ తీసుకుంటున్నానండి. ఇంకా 1.5 ఇంచ్ అని చెప్పాను కదా, 1.5 ఇంచ్ అయితే మరీ వెడల్పు ఎక్కువైపోతుందని 1 ఇంచ్ తీసుకున్నాను. కింద కూడా నేను ఒక హాఫ్ ఇంచ్ పైకి నేను తీసుకుంటాను. ఇక్కడ మనం ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలండి. ఇక్కడ నుంచి మనకి ఏ నెక్ కావాలో తీసుకోవాలి. యాక్చువల్గా కుండ నెక్ అయితే బాగుంటుందని నాకు అనిపించింది. కుండ నెక్ అనేది తీసుకుంటాను.
ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న కర్వ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. షేప్ అనేది అప్పుడు ప్రొఫెషనల్గా వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ ప్రకారం కూడా కోట్ని కట్ చేసుకుందాం. ఇలా అటాచ్ చేసుకుంటాం అన్నమాట బాడీకి. సేమ్ పేపర్ తీసుకొచ్చి మనం క్లాత్ మీద పెట్టుకున్నాం. క్లాత్ మీద పెట్టుకొని ఇప్పుడు క్లాత్ని కట్ చేసుకున్నాం. ఇట్లా మనం ఈ క్లాత్ మీద పెట్టేసుకొని పేపర్ కటింగ్ అనేది దీని ప్రకారం క్లాత్ని ఇంకా దీన్ని కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. కోట్ కోసం క్లాత్ కట్ చేసుకోగా నాకు ఇంకా ఇంత క్లాత్ మిగిలిందండి. దీని అందుకని నేను హ్యాండ్స్కి ఇది వాడదాం అనుకుంటున్నాను. ఓన్లీ ఇంకా లైనింగ్ ఏం లేకుండా ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టేసుకుంటాను.